దేవుడు దీర్ఘశాంతుడు. దీర్ఘశాంతుడు అంటే సహనం, ఓర్పు మానవుల ఎడల. సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో మనం చూస్తే ఒక్క దెబ్బతోనే ఇశ్రాయేలీలందరినీ కూడా చంపి దేవుడు కొత్త జనాంగాన్ని పుట్టించుకోవాలనేటువంటి నిర్ణయానికి వచ్చాడు ఆయన. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 11వ వచనంలో యెహోవా ఎన్నాళ్ల వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేయుదురు, ఎన్నాళ్ల వరకు నేను వారి మధ్యన చేసిన సూచక్రియలన్నింటినీ చూచి నన్ను నమ్మకయిందురు. నేను వారికి స్వాస్థ్యం ఇయ్యక తెగులు చేత వారిని హతము చేసి ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును నీ వలన పుట్టించేదనని మోషేతో చెప్పగా, సందర్భం మళ్ళీ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదా. కాబట్టి ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేయుదురు ఆయన అడిగే ప్రశ్న. ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యన చేసిన సూచక్రియలన్నింటినీ చూచి నన్ను నమ్మకయిందురు. అనేక సూచక్రియలు చేస్తున్నాడు కానీ వారు నమ్మతలేదు. దేవుడు ఎన్నో ఉపకారాలు చేసినా వారు దేవుణ్ణి అలక్ష్యం చేస్తూనే ఉన్నారు. కీర్తనల గ్రంథము 78వ కీర్తనలో మనకి ఈ ప్రకారంగా వ్రాయబడింది. కీర్తనలో 78వ కీర్తన మనం చూస్తే కీర్తనలో 78వ కీర్తనలో 8వ వచనం నుండి మనకి ఈ ప్రకారంగా వ్రాయబడుతోంది. ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించెను. మన పితరులు తమ పుత్రులకు దానిని తెలపవలనని వారికి ఆజ్ఞాపించాను. 10వ వచనం నుండి వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి అన్నాడు. 36వ వచనంలో అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు, ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు. నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేసిరి, తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి అన్నాడు. తర్వాత 15వ వచనం నుండి మనం చూసినప్పుడు అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంతా సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించెను, నదుల వలె నీళ్లు ప్రవహింపజేసెను. అయినను 17వ వచనంలో కీర్తనలు 78:17వ వచనంలో అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకనూ పాపము చేయుచునే వచ్చిరి. అడవిలో మహోన్నతుని మీద తిరగబడిరి. వారు తమ ఆశ కొలది ఆహారమును అడుగుచు తమ హృదయములో దేవుని శోధించిరి. ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా మాటలాడిరి. ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను, నీళ్లు కాలువలై పారెను. ఆయన ఆహారం ఇయ్యగలడా, ఆయన తన ప్రజలకు మాంసం సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొనిరి. యెహోవా ఈ మాట విని కోపగించెను. కాబట్టి దేవుడు అనేక కోణాల్లో వారికి ఉపకారం చేస్తూ ఉన్నా వారి వైపు నుంచి ఎక్కడ కూడా పాజిటివ్ స్పందన లేదు. 30వ వచనంలో 29వ వచనం నుండి వారు కడుపారా తిని తనిసిరి. వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించెను. 18వ వచనంలో వారు తమ ఆశ కొలది ఆహారం అడుగుచు ఆహారం అడిగారంట.
కాబట్టి అంత మాత్రమే కాదు, మాటి మాటికి వీళ్ళు ఐగుప్తులో ఉన్న ఆహారాన్ని గుర్తు చేసుకుంటూ ఉండేవారు. ఐగుప్తులో ఉన్నప్పుడు వారు తిన్న కీరకాయలు, ఉల్లిగడ్డలు, దానిమ్మలు, చేపలు, మాంసము, ఎక్కడ మరిని అడవిలో మహోన్నతుల మీద తిరగబడ్డారు. అంటే వీళ్ళ లెక్క ఎలా ఉందంటే, మమ్మల్ని ఎవరు తీసుకురమ్మన్నారు ఈ అరణ్యంలోకి, కాబట్టి పోషించాల్సిన బాధ్యత నీదే, మమ్మల్ని పోషించాల. ఆశ కొలది అడిగారంట. ఈయన కూడా వారు ఆశించిన ప్రకారం పెట్టాడు. 20వ వచనం, 29వ వచనం, వారు కడుపారా తనిసిరి, వారు ఆశించిన దాన్ని ఆయన అనుగ్రహించను. వారి ఆశ తీరక మునిపే ఆహారం ఇంకా వారి నోళ్ళలో ఉండగానే దేవుని కోపం వారి మీదకి దిగాను. వారిలో బలిసిన వారిని ఆయన సంహరించెను. ఇశ్రాయేల్లో యవ్వనులను కూల్చెను. ఎంత జరిగినను వారు ఇంకనూ పాపం చేయొచ్చు. 10వ వచనంలో వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి. 17వ వచనంలో అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకనూ పాపం చేయొచ్చు. 32వ వచనంలో ఎంత జరిగినను వారు ఇంకనూ పాపం చేయొచ్చు. 36వ వచనంలో అయినను వారి హృదయం ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు, ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు. నోటి మాటతో వారు ఆయన ముఖస్థుతి చేసిరి, తమ నాలుకలతో ఆయన యొద్ద బొగ్గిరి. అంటే మాటి మాటికి ఇంకను 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 పాపం చేస్తూనే ఉన్నారు. ఇంకను పాపం చేస్తూ ఉంటే దేవుడు దీర్ఘశాంతుడై ఉన్నాడు. సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో కానీ ఒకే ఒక్కసారి ఆయన కోపం బాగా మండింది అన్నాడు. సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో ఎంతకాలం వీళ్ళని అలక్ష్యం చేస్తారో 11వ వచనం, యెహోవా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలను అలక్ష్యం చేదురు, ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యన చేసిన సూచక్రియలన్నింటినీ చూసి నన్ను నమ్మకయిందురు. నేను వారికి స్వాస్థ్యమీయక, అప్పటి వరకునేమో స్వాస్థ్యంగా కనానిస్తానన్నాడు. కానీ ఇప్పుడు ఏమంటాడు, ఇప్పుడైనా నేను వారికి స్వాస్థ్యమీయక తెగులు చేత వారిని హతము చేసి ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును నీ వల్ల పుట్టించదులని మోషేతో చెప్పగా, ఇప్పుడు మోషే బతిమాలుకోవడం మొదలెట్టాడు. దేవుడు మోషే బతిమాలుతా ఉన్నాడు. బతిమాలుతూ ఇప్పటి వరకు చుట్టూ ఉన్నటువంటి జనాంగాలో దేవుడు వారి దేవుడని, వారితో నిబంధన చేశాడని, దేవుడి వారికి సహాయకుడిగా ఉన్నాడని, వారిని పాలుతేళ్లు ప్రవహించేటువంటి దేశంలోకి ఆయన తీసుకెళ్తాడని, ఐగుప్తీయుల నుంచి రక్షించిన వాడు ఆయనే అని, ఐగుప్తులు అనేక రకాలైనటువంటి తెగుళ్ళ చేత వారిని బాధించిన వాడు దేవుడే అని ఇప్పటి వరకు జనాలు అనుకుంటున్నారు. అయితే నువ్వు ఒక్క దెబ్బతో వారిని చంపేస్తే 15వ వచనంలో, కాబట్టి ఒకే ఒక్క దెబ్బ, ఒకే ఒక్క దెబ్బ అంతే. ఎన్ని లక్షల మంది? సుమారు 34 లక్షల మంది. ఒక్క దెబ్బతో ఈ జనులను చంపిన ఎడల నీ కీర్తిని గూర్చి వినిన జనులు ప్రమాణపూర్వకముగా తాను ఈ జనులకిచ్చిన దేశమందు వారిని చేర్చుటకు శక్తి లేక యెహోవాని అరణ్యములో సంహరించనని చెప్పుకొందురు. దేవుడు ఎప్పుడో చెప్పాడంట ఈయనకి. దేవుడు చెప్పిందని ఒకసారి దేవునికే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన లక్షణాలు ఏంటి? ఆయన లక్షణాలు 17వ వచనంలో యెహోవా దీర్ఘశాంతుడును, కృపాతిశయుడును, దోషమును అతిక్రమమును పరిహరించువాడును, అపరాధిని నిరపరాధిగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి తెచ్చివాడనై ఉన్నాడని నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభు యొక్క బలము ఘనపరచబడును గాక. చాలా తెలివిగా మాట్లాడాడు మోషే. ఇక్కడ నీవే చెప్పు ఒకసారి నాకు. కాబట్టి నువ్వెవరో
యెహోవా దీర్ఘశాంతుడు, కృపాతిశయుడు, దోషమును అతిక్రమమును పరిహరించువాడు, అపరాధిని నిరపరాధిగా ఎంచనివాడు. నువ్వు చెప్పిన మాట చొప్పున నువ్వే చెప్పిన సంగతులు. అంటే ఇక్కడ ఒక్కసారిగా మోషే దేవునికి విజ్ఞాపన చేసి దేవుని యొక్క లక్షణాల్లో ఒక లక్షణం యెహోవా దీర్ఘశాంతుడు. దీర్ఘశాంతుడేనా? దీర్ఘశాంతుడే. అప్పుడు వారి విషయంలోనే కాదు, నేడు మన విషయంలో కూడా ఆయన దీర్ఘశాంతుడే. దేవుని దీర్ఘశాంతం కారణం కాకపోతే ఈరోజు ఎవ్వరూ బ్రతికే ఛాన్స్ లేదు. మన నీతి కారణం కాదు, మన భక్తి కారణం కాదు, మన యథార్థత కారణం కాదు, మనం చేసే క్రియలు కారణం కాదు. మనం బ్రతికి ఉన్నామంటే కేవలం దేవుని యొక్క కృప. ఆయన శాంతం దీర్ఘకాలికమైనటువంటి దేవుని యొక్క శాంతం. ఇశ్రాయేలీలు బతికి బట్ట కట్టారంటే ఆ దినాన్ని ఒక్క దెబ్బతోనే చంపాలనుకున్నాడు. వీరికంటే మహాబలము గల జనాన్ని పుట్టిందాం అనుకున్నాడు. కానీ వాళ్ళు ఆయన దీర్ఘశాంతం అడ్డొస్తామన్నమాట. కాబట్టి ఎంత కోపం మండినా, ఎంతగా ఆయన కోపించినా, ఆయన లక్షణాలు, దేవుడు అన్నప్పటికీ దేవుని యొక్క లక్షణాల్లో ఒక లక్షణం దీర్ఘశాంతము. ఆయన గుణాల్లో ఒక గుణం దీర్ఘశాంతం. మనిషి కోపానికి పరిమితులు ఉంటాయి కదా. అవసరమైతే మనం వార్నింగ్, ఫస్ట్ వార్నింగ్, సెకండ్ వార్నింగ్, ఫైనల్ వార్నింగ్ అంటాం. 3 వార్నింగ్లే. 3 దాంతో ఫైనల్ వార్నింగ్ అంటాం. యేసుప్రభు దగ్గరికి వచ్చినటువంటి ఒక వ్యక్తి, నా సహోదరుడు నా విషయంలో తప్పిదం చేస్తే ఎన్నిసార్లు క్షమించాలి? 7 మార్లు మట్టుగా అన్నాడు. అంటే 7 సార్లా? క్షమాపణ 7 సార్లా? 7 సార్లు సహించాలా? మరి దేవుడు ఎన్నిసార్లు క్షమించున్నాడు? కాబట్టి దేవుని యొక్క దీర్ఘశాంతం, దేవుని యొక్క దీర్ఘశాంతం. నహూము గ్రంథాన్ని మనం చూసినప్పుడు, నహూము గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం నుండి మనకి ఈ ప్రకారంగా వ్రాయబడింది. నహూము గ్రంథం, యోనా, మీకా, నహూము. ఆల్రెడీ ఒకసారి యోనా ద్వారా సందేశాన్ని ఇచ్చాడు. వారు మారుమనసు పొందారు. ఇది అష్షూరుకు ముఖ్య పట్టణం నీనివే ప్రజల యొక్క పాపం పండింది. అయితే దేవుడు మరొకసారి ప్రవక్త అయినటువంటి నహూముతో వారికి తెలియజేసినటువంటి దేవోక్తిది. నహూము గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో నీనివేను గూర్చిన దేవోక్తి అన్నాడు. 2వ వచనంలో యెహోవా రోషము గలవాడై ప్రతీకారం చేయువాడు, యెహోవా ప్రతీకారం చేయును, ఆయన మహోగ్రత గలవాడు, యెహోవా తన శత్రువులకు ప్రతీకారం చేయును, తనకు విరోధులైన వారి మీద కోపముంచుకొనును. అంటే ఆయన రౌద్రుడు, ఆయన కోపం, ఆయన ప్రతీకారం, మహోగ్రత, ఇవన్నీ చెప్పిన తర్వాత 3వ వచనంలో యెహోవా దీర్ఘశాంతుడు, మళ్ళీ పరస్పర విరుద్ధమైనటువంటి ఇంకో లక్షణం మహాబలం గలవాడు అన్నాడు. దీర్ఘశాంతుడు, మహాబలం గలవాడు. బలం ఉన్నవాడికి శాంతం ఉండదు. బలహీనుడు శాంతం ఉంటే ఉండొచ్చు, కానీ బలం కలిగిన వాడు శాంతంగా ఎలాగుంటాడు? తిట్టిన వాడిని తిట్టకుండా, కొట్టిన వాడిని కొట్టకుండా, దూషించిన వాడిని దూషించకుండా. ఎవరేమన్నా పడి ఉన్నవాడు బలవంతుడా? బలవంతుడు అలా చేయగలడా? బలవంతుడి జోలికి వెళ్ళి చూడు నువ్వు. కానీ ఇక్కడ దేవుని యొక్క లక్షణాల్లో 3వ వచనంలో యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు, యెహోవా తుఫానులోను సుడిగాలులోనూ వచ్చేవాడు, మేఘములు ఆయనకు పాదధూళిగా ఉన్నవి, ఆయన సముద్రమును గద్దించి ఆరిపోజేయను, నదులన్నిటినీ ఆయన ఎండిపోజేయను, బాషానును కర్మేలును వాడిపోవును, లెబానోను పుష్పము వాడిపోవును,
ఆయనకు భయపడి పర్వతములు కంపించును, కొండలు కరిగిపోవును. ఆయన ఎదుట భూమి కంపించును, లోకమును అందరి నివాసులందరూ వణుకుదురు. ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు? ఆయన కోపాగ్ని ఎదుట నిలవగలవాడెవడు? ఆయన కోపము అగ్నివలే పారును. ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును. కాబట్టి 7వ వచనం వరకు దేవుని యొక్క ఉగ్రత, మహా ఉగ్రతను గూర్చి, ఆయన మహాబలాన్ని గూర్చి, అదే సమయంలో ఆయన దీర్ఘశాంతాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుడు దీర్ఘశాంతుడు, దీర్ఘశాంతం కలిగిన వాడు, ఓర్మి కలిగి ఉన్నాడు. ఏదైనా తోట నుంచి నేటి వరకు అన్ని సందర్భాల్లో అన్ని రకాల ప్రజలతో దేవుడు తన ఓర్మిని చూపిస్తూనే ఉన్నాడు. అయితే దేవుని యొక్క దీర్ఘశాంతం మనుషులకు అర్థమవుతుందా? మనుషులకు అర్థమవుతుందా దేవుని దీర్ఘశాంతం? ఇశ్రాయేలుకి అర్థమైందా? అర్థమైతే అయినను 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 అని ఎందుకంటాడు అన్నిసార్లు? అంటే ఇప్పుడు జనరల్గా ఆలోచించండి, దేవుడేమో దీర్ఘశాంతుడు అంటే ఓర్చుకుంటున్నాడు అనమాట. వెంటనే దెబ్బ కొట్టేయట్లేదు, వెంటనే చంపేయట్లేదు, వెంటనే భూమి లేకుండా చేయట్లేదు. ఒక్క దెబ్బతోనే వీరందరినీ చంపేస్తాను అన్నాడు కదా, అన్నవాడు ఆగిపోయాడు మళ్ళీ. అంటే ఇప్పుడు దీర్ఘశాంతం, దేవుని యొక్క దీర్ఘశాంతం మనుషులకు అర్థమవుతుందా? దేవుని యొక్క దీర్ఘశాంతం మనుషులకు అర్థం కావట్లేదు. ఇది ప్రమాదకరమైనటువంటి స్థితి, ప్రమాదకరమైన స్థితి. మరి మన విషయంలో దీర్ఘశాంతులే అన్నాడా? మన విషయంలో కూడా దీర్ఘశాంతులే అన్నాడు. మరి దీర్ఘశాంతం అర్థమవుతుందా? దేవుడు అంతటి దీర్ఘశాంతుడు. అంటే ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా నా సహోదరుడు నా విషయంలో తప్పిదం చేస్తే నేను 8 మార్లు క్షమించాలన్నప్పుడు ప్రభువారు మాట్లాడుతూ 7 మార్లు మట్టుకు మాత్రమే కాదు, ఎన్నిసార్లు అన్నాడు? 70 ఏళ్ల మార్లు మట్టుకు అన్నాడు. 70⁻7. ఎన్నిసార్లు లెక్కేసి చూడు. 70ని 7 సార్లు 70 × 70 × 70 × 70 × 70 × 70. 70 70లు ఎంత? 4900. 70 70లు ఇంటూ 70 ఇంటూ 70 ఇంటూ 70 ఇంటూ 70, అన్లిమిటెడ్. అంటే దాని అర్థం ఏంటంటే, నీ సహోదరుడు నీ విషయంలో తప్పు చేస్తే చచ్చేటంత వరకు క్షమిస్తానే ఉండు అన్నాడు. ఒక మనిషి తప్పు చేసినప్పుడు మనిషి పట్ల ఇంత దీర్ఘశాంతాన్ని చూపించమని చెప్పిన దేవుడు మనుషుల పట్ల ఆయన ఎంత దీర్ఘశాంతం చూపిస్తున్నాడు? నువ్వు చచ్చేటంత వరకు దీర్ఘశాంతం చూపిస్తానే అన్నాడు. నీ పాపం నుండి ఈ భూమి మీద నువ్వు నీ జీవితాన్ని ముగించేటంత వరకు దేవుడు తన దీర్ఘశాంతం చూపిస్తూనే ఉన్నాడు, ఉపకారం చేస్తూనే ఉన్నాడు, మేలులు చేస్తూనే ఉన్నాడు. ఆయనను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములు నింపుచు, మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యం లేకుండా చేసుకోవట్లేదు. లోకస్వార్త 6:35 ఆయన దుష్టుల ఎడలను కృతజ్ఞత లేని వారి ఎడలను ఉపకారి. దుష్టులకి ఉపకారే. అంటే ఇక్కడ దేవుడు దీర్ఘశాంతం చూపిస్తున్నాడు ఒకటే, 2 దీర్ఘశాంతంతో పాటు మేలు చేస్తూనే ఉన్నాడు మళ్ళీని. లోకస్వార్త 6:35
మీరైతే ఎట్టి వారిని గురించి నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పియుడి, అప్పుడు మీ ఫలము గొప్పదయుండును, మీరు సర్వోన్నతుని కుమారులయ్యుందురు. ఆ సర్వోన్నతుడైన దేవుడు కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఉపకారం చేస్తానే ఉన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆయన మంచి వారి మీదను 48వ వచనం 49వ వచనంలో ఆయన మంచి వారి మీదను చెడ్డవారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీద కూడా వర్షం కురిపిస్తూనే ఉన్నాడంట. అంటే దేవుని వలన ఉపకారం పొందాలంటే నువ్వు మంచోడివే కానవసరం లేదు, లేదా నువ్వు చెడ్డోడివే కానవసరం లేదు, నువ్వు నీతిమంతుడివే కానవసరం లేదు. అనీతిమంతుడైనా ఆయన మేలు చేస్తూనే ఉన్నాడు. దుష్టుడికి కూడా ఆయన వల్ల మేలు జరుగుతూనే ఉంది. కృతజ్ఞత లేని వారికి కూడా దేవుని వల్ల మేలు జరుగుతూనే ఉంది. అంటే మనుషులు తమ ఇష్టానుసారంగా ఎవరు ఎలా బ్రతుకుతున్నా దేవుడు కనికరము కలిగిన దేవుడు ఏం చేస్తున్నాడు అంటే తన దీర్ఘశాంతాన్ని చూపిస్తూ ఉన్నాడు. లాంగ్ సఫరింగ్ అన్నాడు ఇంగ్లీష్లో. దీర్ఘశాంతము. సాధారణంగా తల్లిదండ్రుల్లో పిల్లల పట్ల సహనం తల్లికి ఎక్కువ ఉంటుందా తండ్రికి ఎక్కువ ఉంటుందా? తల్లికా తండ్రికా? తల్లికే ఎక్కువ ఉంటుంది. తల్లి ఓర్చుకుంటుంది ఒక్కటేస్తుంది. ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ టీచర్లు చూడండి. టీచర్లు వేస్తారా మాస్టర్లు వేస్తారా? జనరల్గా టీచర్లే కదా. వీళ్ళకి సహనం ఉంటుందని, కాబట్టి వీళ్ళు సహనం. ఈ ఓర్మి వెనకున్న ఒక గుణం ఏంటి? దేన్ని బట్టి ఓర్చుకుంటారు? దేన్ని బట్టి సహనం? దేన్ని బట్టి దీర్ఘశాంతం? ఈ ఓర్మి అర్థం అవ్వాలి అంటే దాని వెనకున్నటువంటి మరొక గుణం అర్థం అవ్వాలి. తల్లిదండ్రులు ఓర్చుకుంటారు పిల్లల విషయంలో, పిల్లలకు అర్థమవుతుందా? తల్లిదండ్రులు సహింతారు పిల్లల్ని, పిల్లలకు అర్థమవుతుందా? అర్థం కాదు. కాబట్టి పిల్లలు ఎన్నిసార్లు తప్పు చేసినా, ఎన్నిసార్లు వారు అవిధేయులుగా బ్రతుకుతూ ఉన్నా తల్లిదండ్రులుగా తల్లి తండ్రి అలా ఓర్మి పడతానే ఉంటారు, సహిస్తూనే ఉంటారు. ఎందుకు ఓర్చుకోగలుగుతున్నారు? ఎందుకు సహించగలుగుతున్నారు? ఎందుకు అనేక మార్లు సహించగలుగుతున్నారు? దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేల్ విషయంలో కానీ, నేడు ప్రజల విషయంలో, మన విషయంలో కానీ దేవుడు అనేక మార్లు ఎందుకు దేవుడు దీర్ఘశాంతం చూపిస్తున్నాడు? దీర్ఘశాంతం అర్థం అవ్వాలి అంటే అంతకంటే ముందు ఆయన ప్రేమ అర్థం కావాలి. ప్రేమ లేని చోట దీర్ఘశాంతం ఉంటుందా? ప్రేమ లేని చోట ఓర్పు ఉంటుందా? సహనం ఉంటుందా? తల్లిదండ్రులు అన్నిసార్లు ఎందుకు క్షమింతారు అంటే ప్రేమ ఉంది కాబట్టి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం నుండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం నుండి, ప్రేమ దీర్ఘకాలము సహించును. దేవుని ప్రేమైనా మనుషుల ప్రేమైనా కూడా ప్రేమలో ఉన్నటువంటి గుణం ఏంటంటే దీర్ఘకాలము సహింతదే. మరి ఇప్పుడు దేవుడు మానవుల పట్ల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు అంటే దేవునికి ప్రేమ ఉందా మనుషుల మీద? లేదా. ప్రేమ దీర్ఘకాలము సహించును, ప్రేమ దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు. అమర్యాద అనేది ప్రేమలో లేదు. స్వప్రయోజనాన్ని విచారించుకోదు, త్వరగా కోపం రాదు ప్రేమలో.
అపకారాన్ని మనసులో పెట్టుకోదు ప్రేమ, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు మాత్రమే సంతోషించేది ప్రేమ. అనేకమైన సంగతులను ప్రేమను గురించి చెప్పాడు. అంటే ఇప్పుడు దేవుని యొక్క దీర్ఘశాంతానికి వెనక దేవుని యొక్క ప్రేమ గొప్పది. ఇక్కడ చూసి 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 తల్లిదండ్రులైన బిడ్డల్ని ఇంట్లోంచి బయటికి గెంటుతారేమో కానీ దేవుడు పరమతండ్రి చనిపోయేటంత వరకు ఒక వ్యక్తి విషయంలో దీర్ఘశాంతం చూపిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు తల్లిదండ్రులు ప్రేమ గొప్పదా, దేవుని ప్రేమ గొప్పదా? తన పుట్టినటువంటి బిడ్డను తల్లి అయినా మర్చిపోద్దేమో కానీ ఆయన మాత్రం మరవడు అన్నాడు. కాబట్టి దేవుని యొక్క ప్రేమను గురించి మనం మాట్లాడేటప్పుడు ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనంలో, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనంలో ఎంత ప్రేమ ఉంటే ఎంత సహనం ఉంది ఆయనకి అంటే, చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమయ్యేలాగా సెలవిచ్చెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నిన్ను విడిచిపెట్టడం చాలా సులభం, కానీ ఆయన దీర్ఘశాంతం వెనుక ఉన్నటువంటి శాశ్వతమైన దేవుని ప్రేమ, ఈ ప్రేమ ఏం చేస్తుందంట? శాశ్వతమైన దేవుని యొక్క ప్రేమ విడువక నీ ఎడల కృప చూపిస్తావు. విడిచిపెట్టడం ఇష్టం లేదు ఆయనకి, నిన్ను వదిలేసుకోవడం ఇష్టం లేదు ఆయనకి. ఆయన వదలాలంటే చాలా సింపుల్. ఒక్క దెబ్బతోనే లక్షలాది మందిని చంపగలిగినోడు ఒకవేళ నిజంగా నీలో తప్పులే వెతకడం దేవుని పని అయితే, తప్పు పట్టుకుని ఏదో రకంగా నిన్ను బయటికి గెంటడమే ఆయన ఉద్దేశం అయితే, ఎవడు నిలబడతాడు ఆయన ముందు? ఎవడో నిలబడే అవకాశం లేదు. కీర్తనల గ్రంథం 130వ కీర్తన మనం చూసినప్పుడు కీర్తనల గ్రంథంలో ఈ ప్రకారంగా మనకు వ్రాయబడింది. కీర్తనల గ్రంథము 130వ కీర్తన 3వ వచనాన్ని చదివితే, యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడలా, ఒకవేళ ఆయన దోషాలు కనిపెట్టి చూస్తున్నాడు అనుకోండి, ప్రతి మనిషిని ఏదో రకంగా విడిచిపెట్టడానికి, ఏదో రకంగా నిన్ను వదిలించుకోవడానికి, ఏదో రకంగా నిన్ను ఈ లోకంలో లేకుండా చేసే ఉద్దేశంతో నీ తప్పులు పట్టడమే ఆయన ధ్యేయంగా పెట్టుకున్నాడు అనుకో, ప్రభువా ఎవడు నిలవగలడు నీ ముందు? అంటే ఇంతకాలం బ్రతకడానికి కూడా ఛాన్స్ లేదు. నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల, ప్రభువా ఎవడు నిలవగలడు? శాశ్వతమైన ప్రేమ. ఆయన ప్రేమ టెంపరీ కాదు, ఏదో ఉడుకుడుకు మీద ఆయన తీసుకునే నిర్ణయాలు ఉండవు. 90 ఏళ్ళు ఒక వ్యక్తి దేవుణ్ణి ఎరగకుండా బ్రతుకుతున్నాడంటే ఎన్ని లక్షల కోట్ల సారి సహించున్నాడు ఆయన. ఎన్ని చేసినా నువ్వు తిరుగుబాటు చేస్తా ఉన్నావంటే, ఎన్ని చేసినా నీకు అవగాహన లేకుండా పోతా ఉందంటే, ఎంత వయసు వచ్చినా నువ్వు స్థిరం అవ్వలేకపోతున్నావంటే, దేవుడిలో సుస్థిరంగా ఉండలేకపోతున్నావంటే ఎంతగా ఆయన ఓర్చుకుంటా ఉన్నాడు ఆయన. ఆయన ప్రేమ ఎలాంటిది? ఆయన ప్రేమ అర్థమవుతుందా? ప్రేమ అర్థం కాలేదు. ప్రేమ అర్థం కాకపోతే ఆయన దీర్ఘశాంతం కూడా అర్థం కాదు. కాబట్టి మనుషులు దేవుని ముందు ఆయన ఎంత ప్రేమిస్తున్నా అలుసుగానే ఉంది. కనికరం చూపించి ఆయన ఎంత దీర్ఘశాంతం చూపిస్తూ ఉన్నా మనుషులకి అటకారంగానే ఉంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అన్నాడు. ఎంతో, ఎంత ప్రేమ? ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో దాని పొడవు లోతు ఎత్తు అంటాడు.
దేవుని ప్రేమ యొక్క పొడవెంత, లోతెంత, ఎత్తెంత? ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చివరి వచనాల్లో ఈ ప్రకారంగా మనకు రాయబడింది. ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, దాని పొడుగు, లోతు, ఎత్తు ఎంత? దేవుడు ఇక్కడ నుంచి ఇలా కుడివైపు పొడవు, దాని పొడవు అనుకున్నాం అనుకోండి, ఆయన పొడవు ఎంత దూరం వెళ్తుంది? గ్రామాలు దాటిపోద్దా? జిల్లాలు దాటిపోద్దా? రాష్ట్రాలు దాటిపోద్దా? ఆయన ప్రేమ పొడవు, వెడల్పు, లోతు, ఎత్తు. మన ప్రేమ ఎంతవరకు ఉంటుంది? మన కుటుంబం దాటి పక్కకు పోదు. మన కుటుంబంలో ఉన్న వాళ్ళనే ప్రేమించగలం కొంతవరకు, భార్య పిల్లలనే ప్రేమించగలం, కనీసం సరిహద్దు దాటి ప్రేమించలేము. దేవుని యొక్క ప్రేమ పొడవు, ఎత్తు, లోతు ఎవరినైనా ఆయన ప్రేమించగలరు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించను అన్నాడు. అందరినీ, దేవుని చేత సృజించబడిన ప్రతి వారిని. మరి ప్రేమ ఎందుకు అర్థం కావట్లేదు మనుషులకి? మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయంలో, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు అక్కడ మనకి ఈ ప్రకారంగా వ్రాయబడింది. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొనుచున్నాము. దేవుడు ప్రేమాస్వరూపి ఉన్నాడు. ప్రేమ, ఆయన రూపమే ప్రేమ అన్నాడు. ప్రేమాస్వరూపి. ప్రేమ యందు నిలిచినవాడు దేవుని యందు నిలిచున్నాడు, దేవుడు వారి యందు నిలిచున్నాడు. దేవుడు ప్రేమాస్వరూపి. ఒకటే శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు గనుక విడువక నీ ఎడల కృప చూపిస్తూ ఉన్నాడు. 2, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. లోకమునంటే లోకంలో ఉండే ఏ దేశాన్నైనా, ఏ ప్రాంతాన్నైనా పక్షపాతం లేకుండా, ఆడు దుష్టుడా, మంచోడా, కృతజ్ఞత కలవాడా, కృతజ్ఞత లేనివాడనే వ్యత్యాసం లేకుండా, ఆడు నీతివంతుడా, అనీతివంతుడా అనే వ్యత్యాసం లేకుండా ఎవరినైనా ప్రేమించగలిగినంత ప్రేమమూర్తి తండ్రి అయినటువంటి దేవుడు. ఇక్కడ యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు ప్రేమాస్వరూపి అన్నాడు. మరి ఎవరు అర్థం చేసుకోగలరు ఆయన ప్రేమని? ఆయన ప్రేమను ఎవరు అర్థం చేసుకోగలరు? సాధారణంగా కుటుంబంలో తల్లి తండ్రి ప్రేమను అర్థం చేసుకోగలిగిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? ప్రేమ ఉంది కాబట్టి తల్లిదండ్రులు ఓర్చుకుంటారు, ప్రేమ ఉంది కాబట్టి దీర్ఘకాలికంగా సహిస్తారు. కాబట్టి ఒకవేళ ఎప్పుడైనా ఏ పిల్లోడికైనా, ఏ కూతురికైనా తల్లిదండ్రుల ప్రేమ అర్థమైందనుకోండి, ఆ ప్రేమను బట్టే వారి దీర్ఘశాంతం కలిగి ఉన్న వారైనా అనే సంగతి అర్థమైందనుకోండి, లోబడే ప్రయత్నం చేస్తారు. కానీ చచ్చేటంత వరకు సర్వసాధారణంగా తల్లిదండ్రుల ప్రేమ అర్థం కాదు. ప్రేమిస్తూ ఉంటారు, త్యాగాలు చేస్తారు, ప్రేమిస్తారు, పోషిస్తారు, ప్రేమిస్తారు, సంరక్షిస్తారు, ప్రేమిస్తారు, నీకు మేలు చేస్తారు, నీకు ఉపకారం చేస్తూ ఉంటారు. కానీ పిల్లలు దాన్ని గుర్తిస్తారా? కాబట్టి దేవుడు ప్రేమాస్వరూపి. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో అన్నాడు, ప్రేమాస్వరూపి అంటే ఇప్పుడు దేవుడిని, ఆయన ప్రేమాస్వరూపి అని ఎవరు ఎరగగలరు? దేవుని ఎవరు ఎరగగలరు? ఇక్కడ దేవుడు ప్రేమాస్వరూపే. ప్రేమాస్వరూపిని ఎరిగేవాళ్ళు ఎవరు? అంటే ఇప్పుడు దేవుడు ప్రేమాస్వరూపి, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నాడు, లోకాన్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. ఎవరికి అర్థమవుతుంది ఇది? ఇది ఎవరికి అర్థమవుతుంది? ఎవరికి అర్థం కాదు.
అర్థమైనోడు దీర్ఘశాంతాన్ని సద్వినియోగం చేసుకుంటాడు, అర్థం కానోడు దీర్ఘశాంతాన్ని నిర్లక్ష్యం చేస్తాడు. దేవుడు ప్రేమస్వరూపి ఎవరికి అర్థమవుతుంది? అదే వచనం మొదటి యోహాను పత్రిక 4:8 ప్రేమస్వరూపి అంటే ఎవరు ఎరుగుతారు, ఎవరు ఎరగరు? అదే వచ్చినుండన్న దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుడిని ఎరగడు. అంటే ఎవరు ఎరుగుతారు దేవుణ్ణి? ప్రేమ గలవాడు దేవుణ్ణి ఎరిగే అవకాశం ఉంది. అంటే ఆ ప్రేమ, అనంతమైన ప్రేమ నీకు అర్థం కావాలి అని అంటే నీవు ప్రేమించే వ్యక్తి అయి ఉండాలా. ఇప్పుడు దేవుడు యథార్థవంతులుగా పుట్టించినటువంటి దేవుడు, తన పోలికలో తన స్వరూపంలో సృజించినటువంటి దేవుడు ప్రేమతోనే మనల్ని సృజించాడు. కానీ ప్రేమను తీసి పక్కనెట్టి ద్వేషంతో నింపుకుంటున్నాం మనం. ద్వేషాలు, కులాన్ని బట్టి ద్వేషం, మతాన్ని బట్టి ద్వేషం, ఇంటి పేర్లను బట్టి ద్వేషం, ప్రాంతాలను బట్టి ద్వేషం, భాషలను బట్టి ద్వేషం, పార్టీలను బట్టి ద్వేషం, శత్రువులను బట్టి ద్వేషం, అన్నదమ్ముల మధ్యన ద్వేషాలు, అక్క చెల్లెల మధ్యన ద్వేషాలు, భార్య భర్తల మధ్యన ద్వేషాలు, ఇరుగు పొరుగు వారితో ద్వేషాలు. ఇప్పుడు దేవుడు ప్రేమస్వరూపి, ఎవడు ఎరగలడు దేవుణ్ణి? ప్రేమ ఉన్నవాడు ఆయన ఎరగలడు. మనుషులు ఎరగలుగుతున్నారా దేవుణ్ణి? ఎరగలేకపోతున్నారు దేవుణ్ణి. ప్రేమతో ఆయన దీర్ఘశాంతం చూపిస్తూ ఉంటే మనుషులు పట్టింపు లేకుండా పోయింది. కారణం ఏంటి? ప్రేమను తీసి పక్కనెట్టి రీప్లేస్ చేస్తారు దాన్ని. రీప్లేస్మెంట్ దేంతోని? ద్వేషాలు. ఇశ్రాయేలు పరిస్థితి అదే. పితృహంతకులు, మాతృహంతకులు, నరహంతకులు, దొంగలు, వ్యభిచారులు. ఇప్పుడు యెరూషలేము నుండి యెరికోకు ప్రయాణం చేస్తున్నాడు ఒక ఆయన. మార్గం మధ్యలో ఉన్నప్పుడు దొంగలు వచ్చారు, అతను కొట్టారు, అతని దగ్గర ఉన్నదంతా తీసుకుని పోయారు. వాళ్ళ ప్రేమ ఉన్న వాళ్ళ దొంగలు. దొంగలకు ప్రేమ ఉంటే వాళ్ళు కొట్టేస్తారా? కొర ప్రాణంతో విడిచిపెడతారా? ప్రేమ లేనటువంటి ఆ దొంగలకే దేవుని ప్రేమ అర్థమవుతుందా? అది మాట. అదే మార్గం గుండా ఇంకా లేవీడు వచ్చాడు, యాజకుడు వచ్చాడు. వచ్చారు, చూశారు, దూరం నుంచి తప్పించుకుని పోయారు. అదే మార్గం గుండా సమరయుడు వచ్చాడు, చూశాడు, దగ్గరికి వెళ్ళాడు, అతని మీద జాలి పడ్డాడు, అతని గాయాలు కట్టుకట్టాడు, తన వాహనం గాడి మీద ఎక్కించుకున్నాడు, దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళాడు, అతని దగ్గర ఉన్నటువంటి అమౌంట్ ఇచ్చాడు, అక్కడ వైద్య సదుపాయం చేయించాడు. ఒకవేళ ఇంకా ఏమైనా ఖర్చు అయితే మరలా నేను వచ్చిన తర్వాత తీరుస్తాను అన్నాడు. ఇప్పుడు ఇతనిలో ప్రేమ ఉందా? ప్రేమ లేనివాడు దేవుని ప్రేమను ఎరగలేడు. ఈరోజు ప్రపంచం దేవుణ్ణి ఎరగలేకపోతుంది. కారణం ఏంటంటే ప్రేమకు బదులుగా ద్వేషంతో, పగలతో నిండిపోయారు, ప్రతీకారాలతో నిండిపోయారు. మనుషులు ఒకరినొకరు ద్వేషించుకుంటా ఉన్నారు, ప్రేమ లేదు. కాబట్టి ప్రేమాస్వరూపుని, ప్రేమమూర్తిని నువ్వు ఎరగాలంటే నీలో ప్రేమ ఉండాలన్నమాట. దేవుడు ప్రేమాస్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరగడం. కఠినుడు దేవుణ్ణి ఎరగలేడు. హృదయ కాఠిన్యం కలిగిన వాడు దేవుని ప్రేమను ఎరగలేడు. దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని తృణీకరిస్తాడు. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనకి ఈ ప్రకారంగా వ్రాయబడింది. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు
రోమపత్రిక 2వ అధ్యాయంలో 4వ వచనం, 3-4 వచనాలు. అట్టి కార్యములను చేయు వారికి తీర్పు తీర్చు వాటినే చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకుందామని అనుకుంటువా? లేదా దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక, ఆయన అనుగ్రహం మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక, ఆయన అనుగ్రహైశ్వర్యమును, 1 ఆయన అనుగ్రహైశ్వర్యమును, 2 ఆయన సహనమును, 3 ఆయన దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నువ్వు కఠినుడు అయిపోయావు. నువ్వు, నీ ప్రేమ లేదు నీ దగ్గర. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటావు అన్నావు. ప్రేమను అర్థం చేసుకొని వాడు కఠినుడై దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని తృణీకరిస్తూ ఉంటాడు. దేవుడు ఎందుకు దీర్ఘశాంతం చూపించాలి? ఎందుకు ప్రేమ చూపించాలా? ప్రేమ, దీర్ఘశాంతం ఒకదాన్నొకటి పెనవేసుకుని ఉన్నటువంటి లక్షణాలు, దేవుని లక్షణాలు. ప్రేమ ఉంది కాబట్టి దీర్ఘశాంతం ఉంది. ప్రేమ ఉంది కాబట్టి నీకు ఛాన్స్ ఇచ్చాడు. ప్రేమ ఉంది కాబట్టి ఈరోజు నువ్వు బ్రతుకున్నావు. ప్రేమ ఉంది కాబట్టి కృప చూపిస్తూ ఉన్నాడు. ప్రేమ ఉంది కాబట్టి నీకు మేలు చేస్తూ ఉన్నాడు. ప్రేమ అర్థమైతే దీర్ఘశాంతం నీకు అర్థమవుతుంది. దీర్ఘశాంతం నీకు అర్థమైతే దీర్ఘశాంతం నీ నుంచి ఏం ఆశిస్తుందో నువ్వు చూస్తావు. ఎందుకు ఓర్చుకోవాలైనా? ఎందుకు ఓర్చుకోవాలా? దేవుడు ఎందుకు సహించాలా? ఆయన అనుగ్రహైశ్వర్యమును, 2 ఆయన సహనమును, 3 ఆయన దీర్ఘశాంతమును తృణీకరించుదువా? అండ్ నువ్వు తృణీకరిస్తున్నావు అంటే దేన్ని బట్టి? హృదయంలో ప్రేమ లేదు. ప్రేమ అర్థం కావట్లేదు. దేవుని ప్రేమ అర్థం కాలేదు మనుషులకి. ఇటు తల్లి ప్రేమ అర్థం కాలేదు, తల్లి ఏడిపిస్తూనే ఉంటారు. అటు తండ్రి ప్రేమ అర్థం కాలేదు, బ్రతుకున్నంతకాలం తండ్రి విలువ గుర్తించడం. ఇటు తల్లిదండ్రుల ప్రేమే అర్థం కాకపోతే నవమాసాల్లో కని పెంచి పెద్దోళ్ళు చేసి వారి ఆకలి దప్పికతో ఉన్నా నీ కడుపు నింపి అన్ని రకాలుగా నిన్ను క్షేమంగా చూసేటువంటి తల్లిదండ్రుల ప్రేమే నీకు అర్థం కాకపోతే సృష్టికర్త అయిన దేవుని ప్రేమ నీకు ఎలా అర్థమవుతుంది? ఆయన ప్రేమే నీకు అర్థం కాకపోతే ఆయన దీర్ఘశాంతం నీకు ఎలా అర్థమవుతుంది? ఆ దీర్ఘశాంతంలో ఉన్న అనుగ్రహైశ్వర్యం నీకు ఎలా అర్థమవుతుంది? అందుకని మనుషులు, దేవుడు దీర్ఘశాంతం చూపిస్తూనే ఉన్నాడు, మనుషులు తృణీకరిస్తూ ఉన్నారు. దీర్ఘశాంతం చూపిస్తూనే ఉన్నాడు, కఠినలు అయిపోయారు అన్నాడు. అంతే. మార్పు పొందని హృదయం కలిగి. ఆ మాట చదవండి ఇంకోసారి. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును. మార్పు పొందండి ఇంకా హృదయం అంటే దేవుడు దీర్ఘశాంతి ఎందుకు చూపిస్తున్నాడు? మార్పు పొందే హృదయం గలవాడే బ్రతుకుతావని, హృదయంలో అంతరంగంలో మార్పు వస్తుందని, అంతరంగంలో మార్పు వస్తుందని. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో ఆయన ఈ ప్రకారంగా చెప్పాడు. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చేంపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఎందుకు దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు? 1 ఎవడునూ నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. 2 అందరూ మారు మనసు పొందాలి. ఎవడో నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. నశించిపోయిన స్థితిలో ఎవడో మృతి పొందడం ఆయనకి ఇష్టం లేదు. నీ నాశనాన్ని ఆయన కోరుకోవట్లేదు, నీ బాగుని దేవుడు కోరుకుంటున్నాడు.
కాబట్టి దేవుని యొక్క దీర్ఘశాంతి యొక్క ఉద్దేశం ఎందుకు అంటే, నువ్వు ఉన్న స్థితిలోనే నీవు నశించిపోవడం దేవుడు ఇష్టపడతలేదు. నీవు ఇప్పుడు ఉన్న స్థితిలోనే మృతి పొందడం ఆయన ఇష్టపడతలేదు. కాబట్టి ఆయన అన్నాడు, ఆయన ఎవడును నశింపవలని ఇచ్చింపక అందరూ మారు మనసు పొందవలని కోర్చు, మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు అన్నాడు. దేవుని యొక్క దీర్ఘశాంతం కనిపెడుతుంది అన్నాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయాన్ని మీరు చూసినప్పుడు, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 19వ వచనం మనకి ఈ ప్రకారంగా మనకు రాయబడింది. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు, దేవుని యొక్క దీర్ఘశాంతం కనిపెడుతుంది అన్నాడు. అంటే ఎందుకు దేవుడు దీర్ఘశాంతం చూపిస్తున్నాడు? 1, నశించిపోకూడదని, 2, మారు మనసు పొందాలని, 3, కనిపెడుతున్నాడు. అంటే వెయిటింగ్లో ఉన్నాడు ఆయన. కనిపెట్టడం, సర్లే చూద్దాంలే, ఈరోజన్నా మారుతాడులే, కనీసం ఈరోజన్నా మనిషిలో చలనం వస్తుంది, ఈరోజన్నా ఉపదేశం వింటాడు, కనీసం ఇప్పటికైనా మనిషిలో మార్పు వస్తుంది. కనిపెడుతున్నాడు, దీర్ఘశాంతం కనిపెడతా ఉందన్నాడు. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 20వ వచనంలో, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చూస్తే 18:20లో, ఈ పాపము చేయువాడెవడో వాడే మరణమునందును అన్నాడు. 23వ వచనంలో, దుష్టులు మరణమునందుట చేత నాకు ఏమాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషము. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. ఎందుకు దీర్ఘశాంతం చూపిస్తున్నాడు? తమ ప్రవర్తనను దిద్దుకుంటారని, నశించిపోకుండా ఉంటారని, మారు మనసు పొందుతారని దేవుడు కనిపెడతా ఉన్నాడు. ప్రవర్తన దిద్దుకుంటారని అంటే ప్రవర్తన బాగుందనా? బాగుంటే దిద్దుకోవాల్సిన అవసరం ఉందా? అంటే ప్రవర్తన అందరిదే బాగుందా? సరైన ప్రవర్తన, లోపం లేదా మనలో? ఈరోజు బ్రతుకున్నామంటే దేవుని కృప, నువ్వు జీవితాన్ని దిద్దుకుంటావని. మనం అనేక విషయాల్లో తప్పిపోతున్నాం అంటాడు కదా యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో, అనేక విషయంలో తప్పిపోతున్నాం. ఎవడైనా మాట ఎందు తప్పని ఎడలట్టివాడు లోపం లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందించుకొన శక్తి గలవాడు. లోపాలు లేవా? కొరింథీ పట్టణంలో ఉన్న సంఘంలో లోపాలు లేవా? ఆసియాలో ఉన్న 7 సంఘాల్లో ఉన్నటువంటి సంఘాల లోపాలు లేవా? గలతీ ప్రాంతాలకు రాస్తూ లోపాలు తెలియజేయట్లేదా? కాబట్టి లోపాలు లేకుండా ఎక్కడున్నాయి? క్రేతు ప్రాంతంలో సంఘం ఉంది అన్నాడు. తీతుని తీసుకెళ్ళి క్రేతు ప్రాంతంలో విడిచిపెట్టాడు. లోపాలు లేవు అక్కడ. తీతు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో, తీతు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటే ఆయనకి ఇష్టం. అందుకే దీర్ఘశాంతం చూపిస్తూ ఉన్నాడు. పాపి తన పాపాన్ని కడిగేసుకోవడమే దేవునికి ఇష్టం. అందుకే దీర్ఘశాంతం చూపిస్తూ ఉన్నాడు. దీర్ఘశాంతం కనిపెడతా ఉంది అంటే దేవుడు నీ కోసం ఎదురు చూస్తున్నాడు అన్నమాట ప్రతిరోజు. ఆయన ప్రేమ ఏం చేస్తుందంటే నీ యొక్క మార్పు కొరకు దేవుడిని వెయిటింగ్లో పెట్టింది. దేవుడు వెయిటింగ్ చేస్తా ఉన్నాడు నీ కోసం. ఎంతమందికి అర్థమవుతా ఉంది? నువ్వేమో తెల్లారిందిలే, అటు ఇటు తిరిగేసి మళ్ళీ రాత్రి అయిందిలే తినేసి పడుకుంటున్నావు. కానీ ఆయన వెయిటింగ్లోనే ఉన్నాడు. ఆయన ఎదురు చూస్తూనే ఉన్నాడు. రోజులు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి.
నీలో దిద్దుబాటు లేదు. రోజులు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి, నువ్వు పుట్టినరోజు చేసుకుంటున్నావే కానీ ఆయన సహనాన్ని, ఆయన దీర్ఘశాంతాన్ని నువ్వు తృణీకరిస్తున్నావనే సంగతిని మర్చిపోతున్నావు. రోజులు సంవత్సరాలు గడుస్తూనే ఉన్నాయి, నువ్వు నశించిపోకూడదని కోరుతున్నాడు. కానీ రోజు రోజుకి నీ క్యారెక్టర్ నశించిపోతూనే ఉంది. నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు, దేవుని వెతికేవాళ్ళు అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి అన్నాడు. పనికి రాని వ్యక్తిత్వాలు కలిగిన మనుషులుగా అయిపోయారు. ఆ వ్యక్తిత్వం పరలోకానికి పనికిరాదు, నిత్యత్వానికి పనికి వచ్చేది కాదు. ఆ వ్యక్తిత్వం పాతాళం నుంచి నిన్ను తప్పించేది కాదు. పనికి మాలిన వ్యక్తిత్వాలు కలిగిన మనుషులు అయిపోయారు. కానీ అక్కడ బాధాకరమైనటువంటి ఒక మాట ఏంటంటే దీర్ఘశాంతం కనిపెడుతుంది. దీర్ఘశాంతుడు కనిపెడుతున్నాడు, నీ కోసం కనిపెడుతున్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? పాపి తన పాపాన్ని కడిగేసుకుని నీతివంతుడిగా తీర్చబడాలి. ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆయన దీర్ఘశాంతం చూపిస్తున్నాడా? పోనీ ప్రేమను చూపిస్తున్నాడా? ప్రేమ వల్లే దీర్ఘశాంతమా? దీర్ఘశాంతం నాశనం అవ్వకూడదని కోరుకుంటుందా? దీర్ఘశాంతం మారు మనసును కోరుకుంటుందా? దీర్ఘశాంతం ప్రవర్తన దిద్దుకోమని చెప్తా ఉందా? దీర్ఘశాంతం కనిపెడతా ఉందా? అంటే ఒక పాపి విషయంలో దేవుడు కనిపెడుతున్నాడా? వెయిటింగ్లో ఉన్నాడా? ఆయన వెయిటింగ్లో పెట్టి నీ ఆటలను ఆడుకుంటున్నావు. బాధాకరమైన సంగతి కదా. కొడుకు జీవితం నాశనం అయిపోతా ఉన్నా తల్లి అలా ఎదురు చూస్తూనే ఉంటుంది. వీడు తిని తాగి తిరిగి వస్తుంటాడు, తల్లి మాత్రం ఎదురు చూస్తూనే ఉంటుంది. ఏ రోజు కన్నా నా పిల్లడు మారుతాడు, ఏ రోజు కన్నా నా కొడుకు మారుతాడు. తండ్రి ఎదురు చూస్తూ ఉంటాడు, నా కొడుకు మారుతాడు, నా కొడుకు మారుతాడు, కొడుకు మారుతాడు. అంటే వాడు పేరెంట్స్ని వెయిటింగ్లో పెట్టావు. అక్కడ పొద్దున్న లేచి వాళ్ళ ప్రార్థన అదే, వాళ్ళు బ్రతికే దానికోసమే. కళ్ళ ముందు తల్లిదండ్రులు ఎదురుచూపు నీకు అర్థం కావట్లేదు. కంటికి కనబడిన దేవుడు కనిపెడుతున్నాడు నీకోసం. అర్థమవుతుందా? మనకు బైబిల్లో అద్భుతమైనటువంటి స్టోరీ చెప్పాడు ప్రభు. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. అందులో చిన్నవాడు తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి దగ్గరికి వచ్చి ఆస్తిలో భాగం ఇమ్మని అడిగాడు తండ్రి. తండ్రి భాగం ఇచ్చేసాడు. ఆస్తిని మొత్తం తీసుకుని దూరదేశానికి వెళ్ళిపోయాడు అన్నాడు. ఆస్తిని తీసుకుని దూరదేశానికి వెళ్ళిపోయాడు. దుర్వ్యాపారం వల్ల పాడు చేశాడు. ఇప్పుడు ఈ తండ్రి బిడ్డ కోసం ఎదురు చూస్తున్నాడా లేదా? బిడ్డ కోసం ఎదురు చూస్తున్నాడా? ఇప్పుడు ఈ తండ్రి బిడ్డను ప్రేమించే తండ్రా, ప్రేమ లేని తండ్రా? ప్రేమ ఉంటే దీర్ఘశాంతం కూడా ఉండాలి. మరి ప్రేమించే తండ్రేనా? ప్రేమించే తండ్రే. మరి దీర్ఘశాంతం ఉందా? ఉండుంటుందా? ఇప్పుడు దీర్ఘశాంతం అంటే ఎదురు చూస్తూ ఉండాలా బిడ్డ కోసం? మరి ఇప్పుడు వెళ్ళిపోయాడు, దూరదేశానికి వెళ్ళిపోయాడు, దుర్వ్యాపారం వల్ల పాడు చేసుకున్నాడు ఆస్తినంతానే. వాడికి తండ్రి లెక్క లేదు, ఏమి లేదు. వాడు జలసారాయుడు, జలసాలు చేసుకుంటా ఉన్నాడు. ఆ అమ్మాయిలతో డబ్బంతా ఖర్చు పెట్టేశాడు. చివరికి పందులు తిని పొట్టుతో కడుపు నింపుకొని ఆశపడతా ఉన్నాడు. తండ్రి ఇంటి దగ్గర కొడుకు కోసం, తప్పిపోయిన కుమారుడు కోసం తండ్రి ఎదురు చూస్తున్నాడు అనేటువంటి గ్రహింపు కొడుకుందా? లేదు. తీరా వాడి సిచ్యువేషన్ వచ్చేటప్పటికి వాడి అవసరతను బట్టి వాడు కడుపు నింపుకోవడానికి ఇప్పుడు ఎక్కడ ఉద్యోగం కోసం చూస్తున్నాడు? ఇంకే ఉద్యోగం లేదు. ఇంకా తండ్రి దగ్గరికి పోతే అక్కడ ఉద్యోగం చేసుకోవచ్చు అనుకున్నాడు. కానీ దీర్ఘశాంతము కలిగినటువంటి ఆ తండ్రి, నా బిడ్డ తప్పు చేసి పొరపాటు చేసి ఆస్తిని తీసుకుని పోయాడు బయటికి, ఏదో ఒక రోజు అటు తిరిగి వస్తాడో అని ఎదురు చూస్తాను ఏమన్నాడు తండ్రి అక్కడ. ఎలా చెప్పగలం మనం? ఒకసారి చూడండి, ఆ సన్నివేశం చూడండి. లోకస్వార్త 15వ అధ్యాయంలో
లోకస్వార్త 15వ అధ్యాయం మనం చూస్తే అక్కడ మనకి ఈ ప్రకారంగా వ్రాయబడింది. లోకస్వార్త 15వ అధ్యాయంలో 20వ వచనం, వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. ఆగండి ఇక్కడ, వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడే తండ్రి చూచి కనికరపడి పరిగెత్తుకుని పోయి వాడి మెడ మీద ముద్దు పెట్టుకొనెను. అంటే తండ్రి ఎదురు చూస్తున్నాడా లేదా? తండ్రి ఎదురు చూస్తున్నాడు అనేటువంటి గ్రహింపు కొడుకుందా? లేదు. అది తండ్రి ప్రేమ. ఆడు వచ్చిన తర్వాత తీసుకెళ్ళిన డబ్బులు ఏం చేసావు, ఉన్నాయో పాడు చేసావా, ఈ క్వశ్చన్లే లేవు అక్కడ. డబ్బు ఉంటే ఉండి పోతే పోనీ, కొడుకు మళ్ళీ క్షేమంగా వచ్చాడా లేదా, ఇది కావాలి. కొడుకు మళ్ళీ తండ్రిని ఎత్తుక్కుంటా వచ్చాడా లేదా, సమాధాన పడటానికి వచ్చాడా లేదా, తన తప్పును గ్రహించి వచ్చాడా లేదా. మన తండ్రి కూడా అదే ఎదురు చూస్తున్నాడు మన నుంచి. భూమి మీద బ్రతుకుతూ ఉన్నటువంటి ఈ కాలంలో నీవు నీ పాపాన్ని, నీ తప్పిదాన్ని గుర్తించి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం నువ్వు బాప్తిసం పొందాలని కోరుతా ఉన్నాడు. ఎంతమందికి అర్థమవుతా ఉన్నది? కాబట్టి అక్కడ తండ్రి ఎదురు చూస్తున్నాడు కొడుకు కొరకు. దీర్ఘశాంతంతో కనిపెట్టాడు తండ్రి. ప్రేమతో కొడుకు యొక్క బాగోగులు కోరుకున్నాడు తండ్రి. తిరిగి రావాలని కోరుకున్నాడు. ఎంతకాలం అయిందో మనకు తెలియదు. ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేశాడు. ఎన్ని సంవత్సరాలు అయిందో మనకు తెలియదు. కానీ వెళ్ళినప్పటి నుంచి తండ్రి ఆయన ప్రేమ, ఆయన దీర్ఘశాంతంతో ఎదురు చూస్తానే ఉన్నాడు తండ్రి. ఎదురు చూసి ఎప్పుడైతే దూరంగా కనబడ్డాడో తండ్రి వెంటనే పరిగెత్తుకుని పోయాడు. కనికరపడి వాడి మెడ మీద పడి వాడి ముద్దు పెట్టుకుని లోపలికి ఆహ్వానించి ప్రశస్తమైన వస్త్రాలు తొడిగించి చేతికి ఉంగరాన్ని పెట్టి చెప్పులకి పాదాలకి చెప్పులు తొడిగి గొప్ప విందు చేయించాడు తండ్రి. దేవుడు ఏం కోరుతాడు తెలుసా? మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల వల్ల కలిగే సంతోషం కంటే మారు మనసు పొంది ఒక్క పాపి విషయమే పరలోకమందు గొప్ప సంతోషం, గొప్ప. కాబట్టి మనం మన పాపపు జీవితాన్ని విడిచిపెట్టాలని దేవుని యొక్క ఆలోచన, ప్రవర్తన దిద్దుకుని బ్రతకాలని దేవుని యొక్క కోరిక. ఆయన కనిపెడతా ఉన్నాడు. ఆయన అందుకే ఆయన కనిపెడుతున్నాడు. కాబట్టి గ్రంథంలో ఒక పాపి తిరిగి వచ్చేటువంటి సందర్భంలో, చిన్న కుమారుడు అవ్వచ్చు, మరి ఏదైనా అవ్వచ్చు. చిన్న కుమారుడు అన్నాడు, అతని విషయంలో అతనికి బుద్ధి వచ్చినప్పుడు అన్నాడు. అతనికి బుద్ధి వచ్చిందంట. బుద్ధి వచ్చినప్పుడు ఏం చేశాడు? అతను వెంటనే తండ్రి స్థితిని గుర్తించుకున్నాడు, జ్ఞాపకం చేసుకున్నాడు. నా తండ్రి ఇంటి వద్ద అనేకమైనటువంటి కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా దొరుకుతున్నది, ఇదిగో నా పరిస్థితి ఇక్కడ ఉంది. వెంటనే అతడు లేచి అంటాడు. వెంటనే అతడు లేచి ఆ మాట చదువుతున్నాను ఒకసారి. కింద చచ్చిపోవచ్చున్నాను. లేచి ఎంతసేపు తర్వాత బుద్ధి వచ్చినప్పుడు లేచి తండ్రి వద్దకు పోయి, తండ్రి ఆల్రెడీ ఇప్పుడు వరకు నువ్వు తండ్రిని వెయిటింగ్లో పెట్టిందే ఎక్కువ, ఇంక మళ్ళీ వెయిటింగ్లో పెట్టకు. ఇంకా నీకు అర్థమైతే వెయిటింగ్లో పెట్టుకో. ఆయన దీర్ఘశాంతం నీకు అర్థమైతే వెయిటింగ్లో పెట్టవెక్క మిగతా ఆయన్ని. అందుకే అంటాడు, తడవ చేయటం ఎందుకు? దేవుడు ఆయన దీర్ఘశాంతం ఎదురు చూస్తూ ఉంది. యేసు ప్రభు తన రక్తాన్ని ఇచ్చి కడగడానికి సిద్ధంగా ఉన్నాడు. నీళ్లు ఓ పక్కన రెడీగా ఉన్నాయి.
పాపి తన పాపిని గుర్తించాడు, ఇంక తడవ చేయడం దేనికి? తడవ చేయడం ఎందుకు? ఇప్పుడు వరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు, ఎదురు చూస్తున్నాడనే సంగతి నీకు అర్థమైంది. ఆయన ఇంకా వెయిటింగ్లో పెట్టడం దేనికి సంకేతం? నీ కొరకు ఒక ఆయన ఎదురు చూస్తున్నాడనే సంగతి నీకు అర్థమైన తర్వాత కూడా ఆయన్ని వెయిటింగ్లో పెట్టడం ఎంతవరకు సబు? అది ప్రభు రక్తం సిద్ధంగా ఉంది. అర్ధరాత్రి అయితే ప్రభు తన రక్తాన్ని నీకు ఉపయోగించినట్టడా? అర్ధరాత్రి అయితే నీళ్లు ఆటంకపడతాయా? ఆటంకపరుస్తాయా? నీళ్ళకి ఆటంకం లేదు, దేవుని యొక్క దీర్ఘశాంతానికి ఆటంకం లేదు, ప్రభు తన బలియాగాన్ని సిద్ధం చేయడానికి ఇబ్బంది లేదు, పాపి తన పాపాలు పోగొట్టుకోవడానికి ఇబ్బంది లేకపోతే తడవ చేయడం ఎందుకు? లేచి తడవ చేయని అవసరం లేదు. కృపార్థమైతే, దీర్ఘశాంతం అర్థమైతే తడవ చేయాల్సిన పని లేదు. నపుంసకుడు ఫిలిప్పు ప్రయాణంలో మార్గంలో పోతా ఉన్నారు. నీళ్ళున్న ఒక చోటుకు వచ్చారు. వచ్చిన తర్వాత ఏమన్నాడు అప్పుడు? ఇదిగో నీళ్ళు. చూడండి మాట చదువుది 8వ అధ్యాయంలో. నీళ్ళున్న ఒక చోటుకు వచ్చినప్పుడు ఇదిగో నీళ్ళు, నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకం ఏమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించారు. ఏంటి ఆటంకం? ఏంటి నాకు ఏమైనా ఆటంకం ఏమైనా ఉందా? పుట్టినోట్లో రాశాడు, ఉండాల్సిన విశ్వాసం సరైన విశ్వాసం అయితే ఆటంకం లేదు. నీళ్ళు రెడీగా ఉన్నాయి, నీళ్ళకి ఆటంకం లేదు, యేసుప్రభుకి ఆటంకం లేదు, దేవునికి ఆటంకం లేదు, పాపికి ఆటంకం లేకపోతే ఇంక ఇబ్బంది ఏముంది? ఇంకా బాప్తిసం వాయిదా వేసుకుంటూ పోయేది కాదు. బాప్తిసం కోరిన తర్వాత నాకు ఖాళీ లేదులే, నేను వచ్చిన తర్వాత ఆలోచిద్దాం అని చెప్పేది కాదు. నాకు ఖాళీ లేదులే చూద్దాం అన్నావు అంటే దాని అర్థం ఏంటంటే దేవుణ్ణి వెయిటింగ్లో పెడుతున్నావు, ప్రభువుని వెయిటింగ్లో పెడుతున్నావు, పాపిని వెయిటింగ్లో పెడుతున్నావు, నీళ్ళని వెయిటింగ్లో పెడుతున్నావు. అంటే దాని అర్థం ఏంటంటే దేవుని దీర్ఘశాంతం తృణీకరిస్తున్నావు అని అర్థం. ఆయన దీర్ఘశాంతం చూపిస్తున్నాడు, ఓర్చుకుంటున్నాడు, ఓర్చుకునేవాడిని మరింత ఓర్చుకో అని చెప్తున్నమాట. ఇంకో వారం ఓర్చుకో అన్నమాట. అది కరెక్ట్? అది జైలు అధికారి ఆయన వెయిటింగ్లో పెడుతున్నాడనే సంగతి అర్థమైంది. ఏం చేశాడు? రాత్రి కాడే, అది రాత్రి పగల మిడ్ నైటా అనేది లేదు, సంబంధం లేదు. దాన్ని ప్రత్యేకంగా బట్టలు సిద్ధం చేసుకుని వెళ్ళేటంత ప్రిపరేషన్ కాదు అది. నపుంసకుడు బట్టలు సిద్ధం చేసుకుని రాదు. ఇక్కడ లూది అనే దైవభక్తి కలిగిన స్త్రీ బట్టలు సిద్ధం చేసుకుని వచ్చిందా? బట్టలు సిద్ధం చేసుకునే కార్యక్రమం కాదు ఇది. ఆయన కృప నీకు అర్థమైతే, ఆయన దీర్ఘశాంతం నీకు అర్థమైతే అది ఇమ్మీడియట్గా జరగాల్సిన కార్యక్రమం. కాబట్టి ఈరోజు ప్రధానమైనటువంటి సమస్య మీకు ఎంతగానో అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ దేవుని దీర్ఘశాంతం వల్ల బ్రతుకున్నాం. బాప్తిసం పొందిన వారైనా కానీ దీర్ఘశాంతం ఇంకా నీ లోపాలు ఉన్నాయి, దిద్దుకో. కనిపెడతా ఉంది. నువ్వు నశించిపోకూడదు, నువ్వు మారు మనసు పొందాలి. ఎందుకయ్యా ఎంత దీర్ఘశాంతం? నా ప్రేమ లాంటిది. ఎవరికి అర్థమవుతుంది ఈ రోజుల్లో ప్రేమ? మనుషులు దేవుని యొక్క ప్రేమ నిర్లక్ష్యం చేసి బ్రతుకుతూనే ఉన్నారు. అంతే, బ్రతుకుతూనే ఉన్నారు. ప్రేమ నిర్లక్ష్యం చేసి బ్రతుకుతూ ఉన్నారు. ఆయన అన్నాడు, దేవుడు ప్రేమాస్వరూపి. ప్రేమ లేనివాడు దేవుడిని ఎరగడు. ప్రేమ గలవాడువా? అసలు నీలో ప్రేమ బీజాలు ఉన్నాయా? కనీసం నీ కుటుంబ సభ్యులను ప్రేమించే ప్రేమ ఉందా నీకు? లేకపోతే భార్య మీద, భర్త మీద, పిల్లల మీద, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు కొట్లాడుకుని తిట్టుకుని ద్వేషించుకుని పగల ప్రతీకారాలతో బ్రతుకుతున్నావా? దేవుడు నీకు ఎప్పటికీ అర్థం కాడు. దొంగోడు కొట్టి కొరప్రాణంతో విడిచిపెట్టి పోతున్నాడు. దొంగోడికి అర్థమవుతాడు దేవుడు?
దొంగల్లో ప్రేమ ఉందా? ఒక వ్యభిచారి పరస్త్రీని మోహించి వ్యభిచారం చేశాడు. ప్రేమ గలవాడైతే ఆ పని చేస్తాడా? తన కుటుంబ సభ్యులు ఆ పని చేస్తాడా? కట్టుడైపోయాడు. కాబట్టి మనుషులు ప్రేమను విడిచిపెట్టేసి ద్వేషంతో నింపుకుంటారు తమ జీవితాన్ని. ద్వేషాలు, మనిషి సాటి మనిషిని ప్రేమించలేక బైబిల్ అంతా కలిసి ఒకే ఒక్క మాటలో నిక్షిప్తం అయిపోయింది అన్నాడు. ఏంటది? నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించు. ఏంటంట లాభం? ఏంటి లాభం? ఏంటి? నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించే నీవు ప్రేమ కలిగి ఉంటావు. ఈ ప్రేమ ఉంటే దేవుని అర్థమవుతాడు. దేవుని ప్రేమ నీకు అర్థమవుతుంది, లేకపోతే నీకు దేవుని ప్రేమ అర్థం కాదు. ఒకే ఒక్క మాటలో నిక్షిప్తం అయిపోయింది అన్నాడు అంతే. ఇదంతా కలిసి నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు. దీన్ని ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుంది? గొప్ప ప్రేమికుడు అవుతాడు, ద్వేషాలు ఉండవు. అందుకని అన్నాడు శత్రువుని కూడా ప్రేమించు అన్నాడు. అంతే. మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీద తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపించేటువంటి పరమ తండ్రి. కాబట్టి నువ్వు నీ శత్రువుల్ని కూడా ప్రేమించు. శత్రువుల్ని కూడా ప్రేమించేటంత ప్రేమ ఉన్నవాడికి దేవుని ప్రేమ అర్థం కాదంటారా? దేవుని ప్రేమ అర్థమయ్యే కొలది నీలో ప్రేమ ఇంకా పెరిగిపోతుంది. అప్పుడు కేవలం నువ్వు, నీ కుటుంబం, నీ పెళ్ళం పిల్లలు మాత్రమే కాదు, ఎవరినైనా ప్రేమించగలిగిన స్థితికి వెళ్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయంలో క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది అన్నాడు. ప్రేమ కలిగిన వాడు దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకున్నాడు అనుకోండి, త్యాగం మొదలవుతుంది, ప్రేమను ఇతరులకు పంచడం మొదలవుతుంది, సరిహద్దులు తెగిపోతాయి, ఎవరినైనా ప్రేమించడం సాధ్యమవుతుంది. ఎవరినైనా ప్రేమించడం అంటే భోజనం పెట్టడం కాదు, ఎవరినైనా ప్రేమించడం అంటే బట్టలు ఇవ్వడం కాదు, తన సంపాదన అంతా పనిచేయడం కాదు. దేవుని ప్రేమ అర్థమైతే ఇతరులు ప్రేమించడం మొదలు పెడతాం. ఇతరులు ప్రేమించడం అంటే వ్యక్తులు నిత్య జీవానికి నడిపిస్తాం. కష్టమైన, నష్టమైన, భారమైన, ఇబ్బంది అయినా, డబ్బు ఖర్చు అయినా, సమయం ఖర్చు అయినా ఇతరుల కొరకు ఆరాటపడతాం. ఇతరులు రక్షించాలని కోరుకుంటుంది నీలో. నీ ప్రేమ సరిహద్దులు బద్దలు కొట్టుకుని నిన్ను నీవు విశాలపరుచుకుని, నీ హృదయాన్ని విశాలపరుచుకుని అనేకుల ప్రేమలోకి నీ జీవితంలోకి రాగలుగుతున్నారా? రాహాబు అనే వేశ్య జీవితాన్ని చూడండి. ప్రేమ కలిగిన స్త్రీ అయినా తన ఇంటి వారందరూ రక్షణ కొరకు ఆలోచించిందా? యేసుప్రభు వంశావళిలో ఆ బిడ్డ ఉంది రాహాబు. కాబట్టి రక్షణ గురించి ఆలోచించడం. అసలు నువ్వు రక్షించబడ్డావా? అప్పుడు నీ కుటుంబం గురించి చూద్దాం. నీకు రక్షణ లేదు, నీ కుటుంబం గురించి నువ్వు ఆలోచిస్తావు. నువ్వు, నీ కుటుంబం రక్షణ లేదు, పక్కోళ్ళ గురించి నువ్వు ఎలాగ ఆలోచిస్తావు? అది లేదు, నీ గ్రామం గురించి నువ్వేం ఆలోచిస్తావు? ఏం ప్రేమిస్తావు నువ్వు? సరిహద్దులు దాటిపోయి అనుకోండి, జిల్లాలో, రాష్ట్రాలు, దేశాలు కూడా దాటిపోవచ్చు. దేవుడు అంత ప్రేమగలవాడైనా దేవుని ప్రేమను గుర్తించే కొలది నీలో ప్రేమ విశాలం పెరిగిపోతూ ఉంటుంది. లేకపోతే ఆ ప్రేమ లేకపోతే ఇంత దూరం రావాల్సిన అవసరం నాకు ఉంటుందా? ఉండదు.